స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 11వ సర్గ. దశరథ మహారాజు చేత అడిగించుకొని బతిమాలించుకొని తుదకు కైక లేచి కూర్చుంది. మన్మథ బాణములకు బలి అయిన తన మీద కామానికి దాసోహం అన్న తన భర్త దశరథ మహారాజుతో ఇలా అంది: మహారాజా, మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధించలేదు, ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగవాలనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తారు అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధ కలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా అని సన్నసన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టుగా మాట్లాడింది కైక. ఆ మాటలకు దశరథుడు నవ్వాడు. కైక తల వెంట్రుకలు తన చేతిలోకి తీసుకొని సుతారంగా నిమురుతూ ఇలా అన్నాడు: ఓ నా ప్రియమైన కైక, ఈ లోకంలో ఒక్క రాముడు తప్ప నీకన్నా ప్రియమైన వాళ్ళు నాకు ఇంకెవరున్నారు చెప్పు. అందుకని నా రాముని మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నువ్వు ఏ కోరిక కోరినా దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు 6వ ప్రాణం. నా 5 ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న 6వ ప్రాణం. రాముణ్ణి చూడనిది నేను ముహూర్త కాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా? ఓ కైక, రాముణ్ణి రక్షించుకోవడానికి నేను నా ప్రాణాలను, నా 3 కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయ ఉంచి నీ కోరిక వెల్లడించు. అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకము? నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా. నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను. నేను రాముడి మీదనే కాదు, నేను ఇప్పటిదాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీద కూడా ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఇంకనైనా నీ మనసులోని కోరిక బయటపెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించింది కైక. ఇంకా తన మనోరథము ఈడేరింది అని మురిసిపోయింది. మెల్లిమెల్లిగా తన మనసులోని కోరికలను దశరథునితో వెల్లడించసాగింది. ఓ దశరథ మహారాజా, మీరు ఎంతో వెట్టు పెట్టుకున్నారు కనుక నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవుడితో సహా దేవతలందరూ సాక్షిభూతంగా విన్నారు. వారే కాదు, సూర్యచంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్ళు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతరములైన భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా, సకల దేవతలారా వినండి. నాకు నా భర్త దశరథ మహారాజు గారు పూర్వము దేవాసుర యుద్ధంలో నాకు ఇస్తాను అని వాగ్దానం చేసిన 2 వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు అని పలికి కైక దశరథుని వచన బుద్ధిని చేసింది. కైక ఏమి అడిగితే దానిని ఇవ్వడం తప్ప దశరథునికి మరో గత్యంతరం లేదు అన్న పరిస్థితులు కల్పించింది. కైక మీద మోహంతో దశరథుడు ఆమె అన్న మాటలు అన్నిటికీ మరో మాట మాట్లాడకుండా తలూపుతున్నాడు. ఓ దశరథ మహారాజా, ఒకసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధం జ్ఞాపకి తెచ్చుకొనుడు. అప్పుడు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉంది కదా. ఆ యుద్ధంలో మీరు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించిపోయాయి. అప్పుడు నేను మిమ్మల్ని 2 సార్లు ప్రాణాపాయం నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు 2 వరములు ఇస్తాను అని వాగ్దానం చేశారు. మీకు గుర్తు ఉంది కదా. కానీ నేను అప్పుడు ఆ వరములు కోరుకోలేదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటాను అని మీతో అన్నాను. మీరు సత్యవాక్ పరిపాలకులు, ఆడిన మాట తప్పరు. అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆ వరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్య శరణ్యం అవుతుంది అని నేర్పుగా దశరథుణ్ణి తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడిపిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామపాసములలో ఇరుక్కుపోయాడు. అన్నిటికీ తల ఊపాడు. నీవు ఏం కోరితే అది ఇస్తాను, సందేహించుకో అని వాగ్దానం చేశాడు దశరథుడు. ఓ దశరథ మహారాజా, ఇప్పుడు నా మనస్సుకు స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానమును నెరవేరుస్తారు అనే నమ్మకం కుదిరింది. ఆనాడు మీరు నాకు ఇచ్చిన వరములు కోరుకుంటున్నాను. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముణ్ణి పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా, ఎన్నో ఏర్పాట్లు చేశారు కదా, నగరమంతా అలంకరింప చేశారు కదా. చాలా సంతోషం. కానీ ఒక చిన్న మార్పు. అదే సంభారములతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో
రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపించండి. ఇది నేను కోరుకునే మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరము అంది కైక. దశరథునికి తల తిరిగినట్టయింది. మరి రాముడు ఏమవుతాడు అని అప్రయత్నంగా అన్నాడు దశరథుడు. వెంటనే కైక, రాముడు 14 సంవత్సరములు నారచీరలు కట్టుకుని అరణ్యవాసం చెయ్యాలి, అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా రెండవ వరము అని పలికింది కైక. దశరథునికి నోట మాట రాలేదు. ఒళ్ళంతా మొద్దుబారిపోయింది. శరీరం వశం తప్పుతూ ఉంది. ఏమనాలో తోచని స్థితిలో ఉన్నాడు దశరథుడు. కైక మరలా ఇలా అంది, నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ్యం చేయాలి అంటే రాముడు భరతునికి శత్రు సమానుడు అని చెప్పకనే చెప్పింది కైక. అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్ళాలి. రాముడు వనవాసమునకు వెళ్ళడం నేను కళ్ళారా చూడాలి. ఓ దశరథ మహారాజా, ఓ సత్యవాక్ పరిపాలక, మీరు అన్నమాట నిలబెట్టుకోండి, నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యమునే పలకడం, అన్నమాటకు కట్టుబడి ఉండటం ఇక్ష్వాకు వంశ రాజుల ధర్మము. అన్నమాట నిలబెట్టుకుంటే నీకు పరలోకంలో సుఖశాంతులు కలుగుతాయి అని తేల్చి చెప్పింది కైక. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 11వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.